అందరికీ నమస్కారం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ. ఆర్టీఐ అంటే ఏమిటి? దీన్ని ఉపయోగించి గవర్నమెంట్ ఆఫీసుల నుండి మనకు కావలసిన సమాచారాన్ని ఎలా పొందాలి? ఈ చట్టం వల్ల సాధారణ ప్రజలకు ఉపయోగం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 2F అంటే రైట్ అంటే హక్కు, ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పబ్లిక్ ఆఫీసుల నుండి సమాచారం పొందే హక్కు ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. ప్రతి భారత పౌరుడికి స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరియు యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతం నుండి సంబంధించిన ఆఫీస్లో నుండి సమాచారాన్ని పొందే హక్కు పార్లమెంట్ చట్టం ద్వారా 2005 సంవత్సరంలో సామాన్య ప్రజలకు కల్పించడం జరిగింది. ఈ చట్టం చేయకముందు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇలాంటి వారి ప్రజాప్రతినిధులకు మాత్రమే సమాచారాన్ని పొందే హక్కు ఉండేది. సామాన్యులు ప్రజలకు మాత్రం ఉండేది కాదు. అయితే ఈ సమాచారాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అనే అడిగే హక్కు ఆ సంబంధించిన అధికారికి ఉండదు. ఈ సమాచారం ఇంగ్లీష్, హిందీ మరియు ఆల్ రీజనల్ అంటే ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ 6 సబ్ క్లాస్ 1లో ప్రకారం దరఖాస్తు తీసుకున్న అధికారి 30 రోజుల లోపల మనకు సమాధానం ఇవ్వాలి. ఈ గ్రామాల్లో అయితే ఈ దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే, గ్రామాలలో 5 రూపాయలు చెల్లించి డ్రాఫ్ట్ లేదా పోస్ట్ ఆఫీస్ ఐపీఓస్ కోర్ట్ స్టాంప్స్ ద్వారా 5 రూపాయలు చెల్లించి, అదే డిస్ట్రిక్ట్స్లో అయితే 10 రూపాయలు చెల్లించి, అదే ఎస్సీ ఎస్టీ బిలో పవర్టీ లైన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం బీపీఎల్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు రేషన్ కార్డు జతపరిస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ వీళ్లకు మనం అటెస్ట్ చేస్తూ ఒక ఫార్మాట్, ఆర్టీఐ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో మన సమాచారం ఏదైతే కావాలో దాని గురించి అప్లికేషన్ ఇవ్వచ్చు. లేదా ఒక వైట్ పేపర్లో కూడా మనకు కావాల్సిన ఏ సమాచారం మనం అడుగుతున్నామో దాని వివరాలు రాసి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా ఎంఆర్ఓలో, డిస్ట్రిక్ట్ కలెక్టర్లో, గవర్నమెంట్ ఆఫీసర్స్లో మనం తీసుకోవచ్చు, సబ్మిట్ చేసి తీసుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ యొక్క, ఉదాహరణకు హోమ్ డిపార్ట్మెంటే కానీ, ఎడ్యుకేషనే కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్లో అయినా మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. ఉదాహరణకు హెచ్ఎండబ్ల్యూ మనకు జిహెచ్ఎంసి పరిధిలో డిపార్ట్మెంట్స్లో కానీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి మనం ఆర్టీఐ అప్లికేషన్ ఇస్తే 30 రోజుల్లో మనకు దాని సమాధానం వస్తుంది. ప్రజల శ్రేయస్సు కొరకు ఈ సమాచార చట్టం యొక్క ఉపయోగం ఎంతైనా ఉంటుంది. ఆర్టీఐ అనేది ప్రజల చేతిలో ఉన్న ఒక వజ్రాయుధం లాంటిది. ఆ నిర్ణయం యొక్క కాపీస్, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం యొక్క కాపీస్ ప్రతిని మనం పొందవచ్చు. ఉదాహరణకు పంచాయతీలో నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, ఏ నిధులు ఎక్కడెక్కడ కేటాయించారు, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ లాంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేశ భద్రత మరియు పోలీస్లో ఉన్న కేసుల వివరాలు అలాంటివి తప్ప మిగతా ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం తీసుకోవచ్చు ఈ చట్టం ద్వారా. ఈ చట్టం ఇప్పటి వరకు చాలామంది ఉపయోగించుకున్నారు. చట్టం 2005లో ప్రారంభించినప్పుడు రోజుకి కనీసం 4800 అప్లికేషన్స్ వచ్చేవి యావరేజ్గా చూసుకుంటే. ఇప్పుడు ఇంకా దాని సంఖ్య పెరిగింది. మీకు ఈ చట్టం ద్వారా 30 రోజుల్లో సమాచారం కనుక ఇవ్వకపోతే సెక్షన్ 19 సబ్సెట్ 1లో
ఫస్ట్ అపీలియంట్ మనం ఆఫీసర్కి స్టేట్ కమిషన్కి అపీల్ చేసుకోవచ్చు. వాళ్ళు 15 డేస్లో మనకు సమాచారం ఇస్తారు. లేదు అక్కడ కూడా మనకు సమాచారం రాలేదంటే మనం మళ్ళొకసారి అపీలియంట్ 2కి మనం చేసుకోవచ్చు. దాని ద్వారా ఈ లేట్ అయిన సమయానికి ప్రతిరోజు ₹250 ప్రభుత్వం దరఖాస్తుదారునికి చెల్లించాల్సి వస్తుంది లేట్ ఫీజు ద్వారా. మ్యాక్సిమం 25,000 వరకు కూడా ఆ ఆఫీసర్కి ఫైన్ పడే అవకాశం ఉంది. అలాగే లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించింది అయితే సెక్షన్ 7 ప్రకారం 48 గంటల్లోనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం సామాన్య ప్రజలకు ఇది ఒక వజ్రాయుధం లాంటి చట్టం. సామాన్య ప్రజల స్థాయిని పెంచే చట్టం ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేవలం మనకు కావాల్సిన అసలు ఆ గవర్నమెంట్ ఎందుకు ఈ చట్టాన్ని చేసింది అనే దానికంటే ఆ చట్టంలో ఏముంది, ఆ చట్టం యొక్క దీన్ని ఆర్టీఐ అనే దాన్ని మనం ఒక జిరాక్స్ యాక్ట్ కానీ ఫోటో కాపీ లాగా మనం భావించవచ్చు. నోట్ ఫైల్సే కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డిపార్ట్మెంటల్ నిర్ణయాలే కానీ, గ్రామ స్థాయిలో కానీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం ఈ యాక్ట్ ద్వారా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తమకు అందుబాటులో ఉన్న ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ భారత్ మాతాకి జై. అందరికీ